సప్త శనివార వ్రతం చేస్తే వెంకటేశ్వరుడు మెచ్చుతాడు. మనం కోరిన కోరికలు నెరవేరుతాయి. శనీశ్వరుడు కూడా మనకు అనుకూల వరాలను ఇస్తాడు. అదేమిటో ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు జయాస్ హ్యాపీ వ్లాగ్స్. ఓం నమో వెంకటేశాయ. ఈ కలయుగమున శనివార వ్రతం మానవులకు కల్పవృక్షం లాంటిది. శనివార వ్రతంను చేసిన స్వామివారిని అర్చించి స్తుతించి ఈ కథను చదువుకుని వారు ధన్యులు. కావున మనమందరము యథాశక్తి కొలది శనివార వ్రతమును ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహము పొందేదముగాక. కలియుగం మొదలైనది. కలిదోష నివారణ కోసం మహర్షులందరూ నైమిషారణ్యంలో ఒక సత్రయాగం సంకల్పించారు. అయితే ఆ యజ్ఞ ఫలాన్ని ఎవరికి దారిపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు. వారిలో భృగు మహర్షి యజ్ఞఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శంకరులలో ఎవరో తగినవారని నేను పరీక్షిస్తా అని అన్నాడు. ఆయన మహత్తపస్సాలి. మునులంతా ఆమోదించారు. ఆయన ముందుగా సత్యలోకం వెళ్ళాడు. బ్రహ్మ అతని రాకను గమనించక సరస్వతి వీణానాదంలో మునిగి ఉన్నాడు. దాంతో భృగు మహర్షి కోపం వచ్చి, మహత్తపస్సాలి అయిన నన్ను అతిథిగా మన్నించలేకపోయావు. సృష్టికర్తనని అహంకరిస్తున్న నీకు భూలోకంలో ఎక్కడ పూజ పునస్కారాలు లేకుండా పోవునుగాక అని శపించాడు. తర్వాత కైలాసానికి వెళ్ళాడు. అక్కడ పరమేశ్వరుడు పార్వతితో ఆనందనాట్యం చేస్తూ భృగు రాకను గమనించలేదు. దాంతో భృగు మహర్షి కోపంతో, శంకర, నీవు నాటి విలాసాల్లో మునిగి మహాతపస్సాలిని అతిథినైన నన్ను నిర్లక్ష్యం చేశావు. కావున భూలోకంలో నీకు లింగ రూపంలోనే కానీ నిజ రూపంలో ఆరాధన జరగకుండానుగాక అని శపించాడు. ఆ తర్వాత వైకుంఠానికి వెళ్ళాడు. మాధవుడు పాన్పు మీద పరుండి తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో సరస సల్లాపాలు ఆడుతున్నాడు. మునిరాక గమనించలేదు. భృగువు వెళ్ళి అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నాడు. ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి. అయినా శ్రీ మహావిష్ణువు రవ్వంతా కూడా ఆగ్రహించక పరమ శాంత స్వభావంతో లేచి మునికి నమస్కరించి, మునీంద్ర, మీ రాక చేత వైకుంఠం పావనమైనది. మీ రాకను గమనించని నా అవినయాన్ని మన్నించండి అంటూ భృగు మహర్షికి పాదాలొత్తాడు. భృగు మహర్షికి గర్వభంగమైంది. విష్ణుమూర్తికి నమస్కరించి, ఓ దేవదేవ, మీ వంటి సత్వగుణ సంపన్నులు 14 లోకాలలోనూ లేరు. నా అహంకారాన్ని మన్నించండి. మీరే లోక రక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపచేసి ధర్మరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలని ప్రార్థించి వెళ్ళిపోతాడు. శ్రీనివాసుడికి శనేశ్వరికి మధ్య జరిగిన సంభాషణ. ఒకనాడు శనేశ్వరునికి మానవులు ఎవరో తనని భక్తితో సేవించడం లేదని, భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది. అప్పుడు వెంకటేశ్వరునికి తపస్సు చేయగా ఆయన సాక్షాత్కరించారు. వెంకటేశ్వర స్వామి పేరు వింటే స్వామి, నా పేరు వింటే ప్రజలు భయపడుతున్నారు. ఆ భయం పోవడానికి ఇక నుంచి నాకు ప్రీతి అయిన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ పైన నిన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలం ఒక్కరోజులో రావాలని కోరినాడు. అందుకు స్వామి చిరునవ్వు నవ్వి, నీ కోరిక సమంజసంగానే ఉంది. అసలు నీకు నాకు భేదమేముంది? 6 వారాలు దాటాక 7వ వారం అంటే ఇష్టపడతావు. నేను కూడా 6 కొండలు దాటాక 7వ కొండ మీద ఉంటాను. నువ్వు నీలవర్ణుడివి, నేను ఆ వర్ణుడినే. నువ్వు సప్తమ గ్రహానివి, నేను సప్తగిరీశ్వరుణ్ణి. సామాన్య మానవులకి విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు. నిన్ను నన్నుగా వేరుగా చూస్తున్నారు. నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను. ఏ భక్తులు 7 వారాల శనివారాల వ్రతాలను పాటించి నిన్ను ముందు పూజించి ఆ తర్వాత నన్ను పూజిస్తూ సప్త శనివార మహావ్రతం ఆచరిస్తారో వారు సమస్త శని దోషాలు తొలగి వారు విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు. ఆయుర ఆరోగ్యాలు సకల శేషులను పొందుతారు. ఇందులో సంశయం ఏమీ లేదని వరమిచ్చాడు. ఈ విధంగా సప్త శనివార వ్రతము ఎవరైతే ఆచరిస్తారో ఆచరించిన తర్వాత 7వ శనివారం వ్రత పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు వెంకటేశ్వర స్వామి మహిమలను స్మరించుకుంటూ ఉంటారో వాళ్ళకి దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి అన్ని సౌకర్యాలను సకల సౌభాగ్యాలను కలిగిస్తారు.